హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను కీమా గోంగూర వేసి బిర్యానీ చేస్తున్నాను. కీమా 30 కేజీ అనమాట. అలాగే రైస్ కూడా 30 కేజీ. రైస్ ఎంత తీసుకున్నామో కీమా కూడా అంత తీసుకోవాలి. గోంగూర 2 కట్టలు తీసుకున్నాను. శుభ్రంగా వాష్ చేసి 4 టైమ్స్ పక్కన పెట్టాను. అలాగే పుదీనా, కొత్తిమీర, మసాలా దినుసులన్నీ, గరం మసాలా పొడి, అల్లం వెల్లుల్లి పేస్టు, సాల్టు, నెయ్యి, లిటిల్ కొంచెం పసుపు వేస్తాను. కారం అయితే వేయను, ఎందుకంటే మా అయాన్ష్ తింటాడు కాబట్టి కారం వేయను. ముందుగా మనం కీమాని కుక్ చేసుకోవాలి. కుక్కర్లోని కొంచెం నెయ్యి వేస్తున్నాను. ఒక 1/2 టేబుల్ స్పూన్ నెయ్యి పోసాను. అలాగే సాల్టు, కొంచెం ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్టు, కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు కొంచెం సరిపోతుంది. ఇది కొంచెం వాటర్ పోసుకొని ఒక 3 విజిల్స్ వస్తే సరిపోతుంది. వాటర్. కుక్కర్ విజిల్ పెట్టేశానండి. ఒక 3 విజిల్స్ వస్తే సరిపోతుంది. అలాగే నెక్స్ట్ గోంగూర ఉడకపెడుతున్నా. గోంగూర అంతా అలా కనిపిస్తుంది, కానీ కుక్ అయితే ఆన్కి వెళ్ళిపోతుంది. ఇది గోంగూర ఉడుకుతుందండి, ఒకసారి కలుపుకోవాలి. కీమా 3 విజిల్లు వచ్చేసిందండి, ఆపేసాను. అలాగే గోంగూర కూడా కుక్ అయిపోయింది, పక్కన పెట్టేసా. ఇప్పుడు బిర్యానీ చేయటానికి గిన్నె పెట్టుకున్నాను. హీట్ ఎక్కిపోయింది గిన్నె. నెయ్యి పోసుకోవాలి. మన ఇష్టం అండి, కొంచెం ఆయిల్ కూడా పోసుకోవచ్చు. నేనైతే ఆయిల్ పోయిన అనమాట. అలాగే నా వీడియోస్ చూస్తున్నారు, లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబర్ చేయండి. నెయ్యి కొంచెం కాగనివ్వాలి. ఆనియన్ ఒకటి వేసుకున్నానండి, సన్నగా కట్ చేసుకొని పొడవుగా. 2 పచ్చిమిర్చి. ఇవన్నీ కూడా కలర్ చేంజ్ అయ్యేదాకా వేగనివ్వాలి. గరం మసాలా, 1 టేబుల్ స్పూను. ఒక స్పూన్ ధనియాల పౌడరు. ఇవన్నీ కూడా బాగా వేగిన తర్వాత కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. కొత్తిమీర, పుదీనా కూడా శుభ్రంగా 2 టైమ్స్ వాష్ చేసి మళ్ళీ వాటర్లో వేసి పెట్టానండి. టమాటా ఒకటి, సరిపోతుంది. కొంచెం ఒక్క 5 మినిట్స్ కుక్ అవనివ్వాలి టమాటాలు. పసుపు,
కారం వేసుకోవచ్చు కానీ వేయట్లేదు, మా బొడ్డోడు తింటున్నాడని. ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకున్నాను. ఎంత బాగా వస్తుందంటే స్మెల్. ఇప్పుడు ముందుగా మనం ఉడకపెట్టుకున్న కీమా కొంచెం వాటర్ ఉంది, అది వాటర్తో పాటుగానే వేసేయాలి, కుక్ అవుతుంది. కొంచెం హైలో పెట్టుకొని ఒక 10 మినిట్స్ కుక్ అవనివ్వాలి. సాల్ట్ వేస్తాను, సాల్ట్ బాగా పట్టిద్ది అన్నమాట ఎన్నిటికి. స్పూనున్నర వేసాను, చాలపోతే మళ్ళీ వేస్తాను. ఇది కుక్ అయ్యేలోపు గోంగూర మిక్సీ జార్లో వేసి ఒక్క రౌండ్ తిప్పుతాను అంతే. ఒక్క రౌండ్ తిప్పానండి గోంగూర. ఈలోపు కీమా ఉడకబెట్టిన కుక్కర్లోని వాటర్ కొలత వేసుకొని పెట్టుకున్నాను అనమాట. ఈ గోంగూర అంతా కూడా ఇందులో వేసేద్దాం. గోంగూర వేసేసాను. ఇందులో వాటర్ ఉంది కాబట్టి మనం వాటర్ తక్కువ పోసుకోవచ్చు, అందుకని దీంతో 2 వేసానండి. 2.5 పోస్తాను వాటర్. ఒక హాఫ్ ఇందులోనే ఉంటుంది కాబట్టి 2.5 సరిపోతుంది. ఇప్పుడు రైస్ వేసేసుకోవాలి. ముందుగా కడిగి పెట్టుకున్నాం కదా, రైస్ వేసేస్తున్నా. రైస్ బాగా నానింది కాబట్టి జాగ్రత్తగా కలుపుకోవాలి. దాంతో 2.5 వాటర్ కొలిసి కాగపెట్టుకున్నాను అనమాట. పోసేయాలి ఇప్పుడు ఇవన్నీ. సాల్ట్ సరిపోయిందో లేదో చూసి సాల్ట్ వేస్తాను. కేజీ రైస్కి కేజీన్నర కీమా వేసిన ఇంకా టేస్ట్గా ఉంటుంది అన్నమాట. సాల్ట్ చూస్తా, చాలేదండి, సాల్ట్ వేస్తున్నా. రెండు స్పూన్లు వేసాను. గోంగూర కదా సాల్ట్ పులుపుగా ఉంటుంది కాబట్టి అసలు ఎంత టేస్ట్గా ఉందంటే అంత టేస్ట్గా ఉంది. మూత పెట్టేసి కుక్ అవనివ్వాలి. ఒక 5 మినిట్స్ అయిన తర్వాత చూపిస్తా. కుక్ అవుతుందండి, అలా కుక్ అవుతుంది చూద్దాం. ఈ టైంలో మనం స్టవ్ మీడియంలో పెట్టేసి, మీడియం కాదు స్లో ఫ్లేమ్లో పెట్టుకోవాలన్నమాట. ఎంత కలర్ఫుల్గా కనబడుతుందో చూడండి. ఫ్యూచర్లో మంచి రెస్టారెంట్ పెట్టాలనుకుంటున్నాను. నేనైతే ఇందులో చూసి చేయలేదండి, నా ఓన్గానే చేస్తున్నాను.
మీడియంలో స్లో ఫ్లేమ్లో పెట్టేస్తాను స్టవ్. బాగా మీడియం స్లో పెట్టేసేసి ఐరన్ తవా పెట్టేసాను స్టవ్ కింద. దానిపైన గిన్నె పెట్టుకున్నాను. స్లోగా కుక్ అవుతుంది అనమాట. అలాగే అడుగున మాడదన్నమాట. ఆవిరిపోకుండా మూత పెట్టేసుకొని 20 minutes కూడా ఇలా ఉంచేయాలి. బాగా దమ్ము అవుతుంది. ఒకసారి కలుపుతున్నాను. తవా పెట్టుకుంటే అస్సలు అడుగు అంటది అనమాట అండి రైస్. అన్నం ఎలా ఉడికిందో చూస్తాను. చాలా బాగా కుక్ అయిపోయింది. అలాగే చాలా టేస్టీగా ఉందండి. తినేటప్పుడు మా వాళ్ళని అడుగుతాను ఎలా ఉందని. సాల్ట్ కూడా పర్ఫెక్ట్గా సరిపోయింది. ఒక్క నిమిషం ఉంచుతాను ఇలాగా. చాలా టేస్టీగా ఉందండి. ఇప్పుడు మా పిల్లలు తిని చూసి టేస్ట్ ఎలా ఉందో చెప్తారు. గోంగూర కీమా పలావు, చికెన్ కర్రీ, అలాగే రైతా చేశాను అనమాట. తిని చెప్పమ్మా ఎలా ఉందో టేస్ట్. చాలా బాగుంది. సో అన్నీ బాగుందా? కరెక్ట్గా చాలా టేస్టీగా ఉందండి. అలాగే నా వీడియోస్ అని చూసి లైక్ కొట్టి షేర్ చేసి